మానవ మనసులో బలపడతాయి. ఇవే కలి తరంగాల మానసిక ప్రతిబింబాలు, అసమతుల్యపు సంకేతాలు. కలియుగంలో నాగరికత వేగం అమితంగా పెరిగింది. పరిశ్రమీకరణ, యుద్ధ సాంకేతికత, అణు విస్ఫోటనాలు, సమాచార విస్ఫోటనం ఇవన్నీ వేగవంతమైన ఎంట్రోపీ లక్షణాలు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. కాలుష్యం, వాతావరణ మార్పులు, మానసిక ఆందోళనలు పెరిగాయి. కలి ప్రత్యక్షంగా శత్రువు కాదు, అతను అసమతుల్యతను వేగవంతం చేసే శక్తి. అతను ధర్మాన్ని నశింపజేయడు, కానీ ధర్మాన్ని పరీక్షిస్తాడు. అసమతుల్యతను విస్తరించి సృష్టిని విఘాతం వైపు నడిపిస్తాడు. అయితే విశ్వనియమం శాశ్వత సమతుల్యతను కాపాడుతుంది. ప్రతి అధర్మ తరంగానికి ప్రతిస్పందనగా ధర్మశక్తి ఉద్భవిస్తుంది. ధర్మరక్షకులు యుగయుగాలలో అవతరిస్తారు. సప్త చిరంజీవులు అశ్వత్థామ, మహాబలి, వ్యాస మహర్షి, హనుమాన్, విభీషణ, కృపాచార్య, పరశురామ కాల సాక్షులుగా నిలిచి ధర్మజ్యోతిని కాపాడుతారు. ఋషులు తపస్సుతో చైతన్యాన్ని నిలుపుతారు. అవతారాలు సమతుల్యతను పునరుద్ధరిస్తాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే కాస్మిక్ సూత్రం ప్రతి యుగంలో పనిచేస్తూనే ఉంటుంది. ఎంట్రోపీ పరాకాష్ఠ చేరినప్పుడు కల్కి చైతన్యం ఉద్భవిస్తుంది. కల్కి కేవలం ఒక యోధావతారం కాదు, అతను సమతుల్యత పునరుద్ధరణ శక్తి. యాంటీ యూనివర్స్ ఎంట్రోపీ తరంగాలు అత్యధిక స్థాయికి చేరినప్పుడు గెలాక్సీ నెట్వర్క్ మరియు బ్లాక్ హోల్ నెట్వర్క్ మధ్య అసమతుల్యత తీవ్రమవుతుంది. ఆ సమయంలో కల్కి శక్తి తరంగాల సర్దుబాటు చేస్తుంది. చీకటి తరంగాల వేగం తగ్గుతుంది. నిర్మాణ శక్తి మళ్లీ బలపడుతుంది. మానవ చైతన్యం శుద్ధి చెందుతుంది. అరిషడ్వర్గాలు క్షీణిస్తాయి. సమతుల్యత పునరుద్ధరించబడుతుంది. ఇదే ధర్మ విజయం. 432,000 సంవత్సరాల కలియుగ చక్రం అసమతుల్య ఆధిపత్య దశ. అది పరాకాష్ఠ చేరినప్పుడు సమతుల్యత పునరుద్ధరణ జరుగుతుంది. శూన్యం నుండి పుట్టిన విశ్వం మళ్లీ శూన్య సమతుల్యతను స్పృశిస్తుంది. నిర్మాణం మరియు విఘటన ఎప్పటికీ కలిసి ఉంటాయి. ధర్మమంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం. అధర్మమంటే అసమతుల్యతతో సృష్టిని విఘాతం కలిగించడం. కలి అసమతుల్యత శ్వాస, కల్కి సమతుల్యత స్పందన. ప్రతి యుగాంతం ముగింపు కాదు, అది మరో సృష్టి కంపనానికి ఆహ్వానం. కలి యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్కి, కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్. ఇదే కల్కి 432K. కలిపురుషుని ప్రభావం నుంచి ఈ భూమి నాశనం కాకుండా రక్షించడానికి మహావిష్ణు యుగ యుగాలుగా ధర్మ రక్షకులను నియమించారు.